శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారతం, భారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 128 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 129వ అధ్యాయాన్ని మనం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిజయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠర ఉవాచ, ధర్మరాజు అంటున్నాడు, నామృతస్యేవ పర్యాప్తి మమాస్తి బ్రువతి త్వయి యదా హి స్వాత్మవృత్తిస్థః తథా తృప్తోస్మి భారత. అమృతం తాగేవాడికి ఎంత తాగినా తృప్తి కలగదు. అలాగే ఓ తాత, భీష్ముడు వారితో అంటున్నాడు, నీ ఉపదేశ వాక్యాల వల్ల నాకు ఎంత విన్నా కూడా తనివి తీరటం లేదయ్యా. తస్మాత్ కథయ భూయస్త్వం ధర్మమేవ పితామహ నహి తృప్తిమహం యామి పిబంతర అమృతం హితే. కాబట్టి పితామహ, మళ్ళీ మళ్ళీ నువ్వు ధర్మాలని గురించే చెప్పు. ఈ నీ ధర్మామృతాన్ని తాగుతున్న నాకు తృప్తి కలగటం లేదయ్యా. భీష్మ ఉవాచ, అత్రాప్యుదాహరంతిమం ఇతిహాసం పురాతనం గౌతమస్య చ సంవాదం యమస్య చ మహాత్మనః. భీష్ముడు అప్పుడు చెబుతున్నాడు, ధర్మ విషయకంగా మహాత్ముడైన యముడికి గౌతమ మహామునికి జరిగిన సంవాదాన్ని ఇతిహాసంగా పెద్దలు చెబుతుంటారయ్యా. పాదయాత్రంగిరిం ప్రాప్య గౌతమస్యాశ్రమో మహాన్ ఉవాస గౌతమౌహ్యం చ కాలం తమపి మే శృణు. పాదయాత్రం అనే కొండపైన గౌతమ ముని యొక్క మహాశ్రమం ఉంది. అక్కడ గౌతముడు ఎంతకాలం నివసించాడో అది కూడా చెప్తా విను. 6 వర్ష సహస్రాణి సోతప్య గౌతమస్తపః తముగ్ర తపసాయుక్తం భావితం సుమహామునిం తముగ్ర తపసాయుక్తం భావితం సుమహామునిం ఉపయాతో నరవ్యాఘ్ర లోకపాలో యమస్తథా తమపశ్యత్ సుతపసం ఋషిం వై గౌతమం తథా. 60,000 సంవత్సరాలు ఆ పారియాత్రం అనే గిరిపైన గౌతముడు తపస్సు చేశాడయ్యా. అక్కడ ఆశ్రమం నిర్మించుకొని 60,000 సంవత్సరాలు అలా ఉగ్ర తపస్సు చేస్తున్న పవిత్రుడైన ఆ మహాముని దగ్గరికి లోకపాలకుడైన యముడు వచ్చాడు. ఒకసారి గౌతముణ్ణి చూశాడు. సతం విదిత్వా బ్రహ్మర్షి యమమాగతమౌజస ప్రాంజలి ప్రయతో భూత్వా ఉపవిష్టిత్ తపోధనః. బ్రహ్మర్షి గౌతముడు ఆ వచ్చినవాడు యముడని తెలుసుకుని తపోధనుడైన అతడు చేతులు జోడించి నిగ్రహంతో అతని సమీపంలో ఆసీనుడయ్యాడు. తన్ ధర్మరాజో దృష్ట్వైవ సత్పుచ్చైవ ద్విజర్షభం యమంత్రయత ధర్మేణ క్రహితాం కిమితి బ్రువన్. ధర్మరాజు ఆ భూసురుణ్ణి, ఆ ద్విజశ్రేష్ఠుణ్ణి చూడగానే సత్కరించి, మీకు నేనేమి చేయగలను అని అడుగుతూ ధర్మగోష్ఠికి ఆహ్వానాన్ని అంగీకరించాడు. ఎవరు? యమధర్మరాజు. ఆ రాజశ్రేష్ఠుణ్ణి చూసి, ఆ ద్విజశ్రేష్ఠుణ్ణి, బ్రాహ్మణ శ్రేష్ఠుడైన మహాముని చూచి, బ్రహ్మర్షి కదా ఆయన గౌతముడు అంటే, ఆయన్ని చూసి ధర్మగోష్ఠికి ఆహ్వానాన్ని అంగీకరించాడు. గౌతమ ఉవాచ, మాతాపితృభ్యామాన్రుణ్యం కిం కృత్వా సమవాప్నుయాత్
కథంచ లోకానాప్నోతి పురుషో దుర్లభం శుచిన్. గౌతముడు అంటున్నాడు, మాతాపితరుల యొక్క రుణాన్ని ఏమి చేసి తీర్చుకోగలము? మానవుడు దుర్లభమైన పవిత్ర లోకాలని ఎలా పొందుతాడు? యమ ఉవాచ, యముడు చెప్తున్నాడు, తపః శౌచనత తపః శౌచవత నిత్యం సత్యధర్మరతేన చ మాతాపిత్రోరహరహ పూజనం కార్యమంజసా. వాళ్ళ రుణం, మాతాపితృల రుణం తీర్చుకోవాలంటే రోజు తల్లిదండ్రుల్ని పూజించాలయ్యా. అలానే నిత్యము భగవంతుడి కోసం తప్పించాలి, శుచిని పాటించాలి, సత్యమందు సత్యం పలకట ఎందు ధర్మం ఆచరించడం ఎందు, అంటే సత్యం వద ధర్మం చర, ఈ రెండిటి ఎందు ప్రీతి కలిగి ఉండాలి. అశ్వమేధైశ్చయస్తవ్యం బహుభిః స్వాస్తదక్షణై దేవలోకానవాప్నోతి పురుషో అద్భుత దర్శన. తగిన దక్షిణలు ఇచ్చి అనేక అశ్వమేధ యాగాలు చేయాలి. దానివల్ల మానవుడు అద్భుతంగా కనిపించే లోకాలని పొందుతాడు. ఇది అంటే యాగాలు చేయాలి, దక్షిణలు ఇవ్వాలి, దానివల్ల మంచి లోకాల్ని పొందుతాడు మానవుడు. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి యమ గౌతమ సంవాదే 39,000 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలో 129వ అధ్యాయం. రేపు 130వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.